మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గాజువాక నియోజకవర్గం దుర్గానగర్ 71వ వార్డు ఏరియాలో శ్రీ భగీరథ మాస్ యొక్క విగ్రహం సమస్య గత 8 ఏళ్ల నుంచి ఇక్కడ విగ్రహం పెట్టాము. దానిలో కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు మళ్ళా ఈ యొక్క భగీరథ విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు, మా ఉత్తరాంధ్ర సగరుల ఆశాజ్యోతి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు సహాయ సహకారాలతో వారి కృషితో ఈరోజు 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర భగీరథ జయంతి పండుగను మన గాజువాక నియోజకవర్గంలోనే జరిపించుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చి కృషి చేసి ఈ పండుగను జరిపించడానికి సహాయ సహకరించిన మన ప్రియతమ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి రేపు జరగబోయే 4వ తేదీన ఆదివారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భగీరథ జయంతి కార్యక్రమం మన గాజువాకలోనే అమరావతిలో జరగవలసినటువంటి ఈ జయంతి ఉత్సవాలు మరి దుర్గానగర్లో గాజువాకలో మా సగరుల దగ్గర జరుపుకోవడం చాలా సంతోషం, ఆనందకరంగా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మా సగరులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారందరూ కొంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా ఇక్కడ భగీరథ విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాము, దానితో పాటు ఇక్కడ భగీరథ పార్క్ అని కూడా నామకరణం చేసినటువంటి ఘనత కూడా మా ప్రియతమ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి దక్కుతుందని చెప్పేసి మేము అందరం అభిప్రాయపడుతున్నాము. భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి చెందాలి ఈ పార్క్ అనే నినాదంతో మా సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి, రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా విద్యాపరంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడానికి మా సహాయ సహకారం ఇస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు గాజువాక ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరింత మా సగరులం కష్టపడి వారి నాయకత్వాన్ని బలపరుస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా ఈవేళ మా సగరుల తరపున ఆంధ్రప్రదేశ్ సగరుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. రేపు 4వ తారీఖుని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సగరులందరూ కూడా హర్షధనాలతో వ్యక్తపరుస్తున్నారు. తనంతరం కూడా మళ్ళీ ఒక అభినందన మీడియా ద్వారాగా అభినందనలు కూడా తెలియజేసుకునే విధంగా మేమంతా కృతనిశ్చితంలో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. ఈ యొక్క కృషికి మా దుర్గానగర్ గ్రామ పెద్దలు ఎన్నో వేళ్లుగా నిర్వీర్యం అయిపోయి ఇదైపోయినటువంటి పెద్దలు ఇవాళ ఉత్సాహంతో ఉన్నారు. దుర్గానగర్ గ్రామ సగరులు కానీ పెద్దలు కానీ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి సగరులందరూ కూడా అన్ని విధాల కూడా ఈ రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఓ పండగ వాతావరణంగా మరి జరిపించాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నామని తెలియజేస్తూ, రేపు 4వ తారీఖున ఈ దిగ్విజయంగా కార్యక్రమం జరిగిన తర్వాత మరొకసారి మీడియా ద్వారాగా మా ఎన్డీఏ ప్రభుత్వానికి మా ప్రియతమ నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అభినందనలు కూడా తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు